తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చారు. కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే వివేకానంద వాదనలను నమోదు చేయనున్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం పార్టీ మారడం ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి వస్తుందని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పీకర్కు పిటిషన్ సమర్పించారు. ఈ విచారణకు వివేకానందకు కూడా నోటీసులు జారీ చేశారు. కడియం అనర్హత పిటిషన్కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విచారణకు ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు హాజరు కావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. కడియం శ్రీహరి తరపున బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు స్పీకర్ ముందు తమ వాదనలు వినిపించనున్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను స్పీకర్ పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. కడియం శ్రీహరి మాత్రమే కాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు కూడా స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో జడ్జిమెంట్ రావాల్సి ఉంది. వీరందరిపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ఒకేసారి తుది నిర్ణయం లేదా జడ్జిమెంట్ వెలువరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై ఇటువంటి పిటిషన్స్ ఉండగా ఇప్పటికే 7గురికి సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, జోష్న, ఏదైతే పార్టీ ఫిరాయింపుల విషయంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున నడుస్తుంది. దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దానిపై పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ అటు ఆ స్పీకర్ తో పాటు హైకోర్టుకి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. దాంట్లో భాగంగా 10 మంది విచారణ జరుగుతుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే స్పీకర్ ముందుకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా విచారణకి రాబోతున్నారు. పార్టీ ఫిరాయింపు విషయంలో ఇప్పటికే 7గురికి సంబంధించినటువంటి 7గురు సభ్యుల విషయంలో కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ కూడా సరైన ఆధారాలు లేకపోవడంతో వారు అదే పార్టీలో కొనసాగుతున్నారని, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని చెప్పి ఇప్పటికే స్పీకర్ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మిగతా 2 పట్ల కూడా అదే తీర్పు వస్తుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆశాభావం చేస్తున్నారు. ఇంకొకటి, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని చెప్పేసి కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా వారైతే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ మీటింగ్లకు కానీ, లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి మొన్న సర్పంచ్ మద్దతుదారుల విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మరికొద్ది రోజుల్లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా మా పార్టీ నాయకత్వంతో, అధినాయకత్వంతో కూడా కానీ, లేకపోతే అభ్యర్థుల కేటాయింపుల విషయంలో కానీ వారు ముందుండడం లేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితే కనబడుతుంది. జోష్న. ఓకే, రైట్ ప్రేమ్ కుమార్.